శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోల్డ్ స్మగ్లింగ్ కు కేర్ఎఫ్ గా మారింది. ఎయిర్పోర్ట్ లో భారీగా పట్టుబడుతున్న బంగారం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. రీసెంట్ గా కిలోన్నర గోల్డ్ విషయం మర్చిపోకముందే తాజాగా 3 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ విమానాశ్రయం అక్రమ బంగారం రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. విదేశాల నుంచి ప్రయాణికులనే కాదు బంగారాన్ని కూడా మోసుకొస్తున్నాయి ఇక్కడి విమానాలు. గోల్డ్ స్మగ్లర్లకు హైదరాబాద్ సిటీ ఇంపార్టెంట్ ప్లేస్ అయింది. మునుపెన్నడూ లేని విధంగా భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకుంటున్నారు కస్టమ్స్ ఆఫీసర్స్. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 15న మలేషియా ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. కస్టమ్ ఆఫీసర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎలక్ట్రిక్ స్టవ్, మైక్రోవెవెన్ అంతర భాగాలలో బంగారం ముక్కలను అమర్చి తీసుకొచ్చాడు. అతని కదలికలపై అనుమానం రావడంతో వాటిని స్కానింగ్ చేయడంతో బంగారం గుట్టు రట్టయింది. ఇల్లీగల్ గా తరలిస్తున్న కిలోన్నర బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఇన్సిడెంట్ మరిచిపోకముందే తాజాగా 3 కిలోల అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్ అధికారులు. ఎయిర్పోర్టుకు వచ్చిన ఎయిర్ అరేబియా విమానంలో పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆఫీసర్లు. విమానంలో ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటు కింద 3 కిలోల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ తీరు అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బట్టల్లో, షూలో, కాఫీ పౌడర్లో, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఒంటి మీద, శరీరం లోపల ఇలా అన్ని రకాలుగా స్మగల్ చేస్తున్నారు స్మగ్లర్లు. కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాల్లో బంగారం చౌకగా దొరుకుతుండటంతోనే నగరానికి గోల్డ్ ఎక్కువగా స్మగుల్ అవుతుందంటున్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు. దుబాయ్, సింగపూర్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా దేశాల సరిహద్దుల నుంచి భారీగా స్మగ్లింగ్ జరుగుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే గతంలో దుబాయ్ నుంచే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. ఇప్పుడు మలేషియా, సింగపూర్, చైనా కూడా లిస్టులో చేరిపోయాయి. శంషాబాద్ ఎయిర్పోర్టును టార్గెట్ చేసుకున్న స్మగ్లర్లు వరుస అక్రమ బంగారం రవాణా చేస్తున్నా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.